జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. పుష్ప సినిమా విడుదల సమయంలో తలెత్తిన తొక్కేసలాట వివాదం ఇంకా సద్దుమణగలేదు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ చేసిన అతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మానవత్వాన్ని చాటుకుని రియల్ హీరో అత్యుత్సాహాన్ని నీరుగార్చారు. పుష్ప సినిమా వలన బలి అయిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి అల్లు అర్జున్ చేతులు దులుపుకున్నారు. అదే సమయంలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరపున 25 లక్షల రూపాయలని ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. అల్లు అర్జున్ రియల్ హీరోగా స్పందిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియల్ హీరోగా స్పందించిన తీరు అభినందనీయం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానవీయ కోణంలో స్పందించిన తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. హీరోయిజం అనేది రెండు రకాలు. ఒకటి సినిమాలో హీరోయిజం ప్రదర్శించడం, లేదా ప్రజలకు ఆదుకునే విధంగా ప్రదర్శించేది మరో హీరోయిజం. కానీ గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ పుష్ప 2 సినిమా చుట్టూనే వైఫైలా హీరోయిజం అనేది తిరుగుతుంది. హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలి మీద ఆరోపణలు ప్రతి ఆరోపణలు గత 20 రోజుల నుంచి కూడా వివాదాలు చుట్టుకున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్లో జరిగిన పుష్ప 2 సినిమా తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందడం, రేవతి కుమారుడు చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఈ రెండు ప్రధాన అంశాలు పుష్ప చుట్టూ వివాదాస్పదంగా మారాయి. దాంతోపాటుగా సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా పుష్ప 2 యూనిట్ వ్యవహార శైలి మీద గలమెత్తారు. ఆ విషయాలలో చట్టం తాను చేసుకుపోతున్నట్టు అల్లు అర్జున్ అరెస్ట్ కావటం, గంటల వ్యవధిలో బెయిల్ మీద రావటం, ఆ తర్వాత పరామర్శల వరద అల్లు అర్జున్ వైపు తిరగటం, రేవతి కుటుంబాన్ని పుష్ప యూనిట్ మొత్తం గాలికి వదిలేసింది, సినిమా ఇండస్ట్రీ కూడా గాలికి వదిలేసిందంటూ ముఖ్యమంత్రి తన అసహనాన్ని పూర్తిగా వెళ్ళగెక్కేశాడు. దీంతో పుష్ప 2 సినిమా వివాదాస్పదం అవుతున్న సమయంలో రేవతి కుటుంబానికి పుష్ప యూనిట్ 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసి మేము ఆర్థికంగా అండగా ఉంటామంటూ ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తానుగా తన ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల చెక్కుని రేవతి కుటుంబానికి అందజేసి ఆసుపత్రి బిల్లుతో సహా ప్రతిదీ కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మాది బాధ్యత, నేను చూసుకుంటా అంటూ ఒక భరోసా ఇచ్చి సినిమా హీరోల కన్నా రియల్ హీరో ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది నిన్న ప్రజలలో ఒక చర్చ దారితీసింది. ఎందుకంటే రాజకీయ నాయకులు మాటలు చెప్తారు, పని అయిపోయిన తర్వాత పబ్బం గడుపుకొని దాటేస్తారు. అంటే ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అనే సామెతకు అచ్చుగుద్దినట్టుగా ఉండే రాజకీయ నాయకులు కొన్ని గంటల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు అవుతున్న సమయంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో రేవతి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా ఉన్నానంటూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం ఆర్థిక అంశం కాదు, కానీ అప్పటికప్పుడు స్పందించి సినిమా హీరోలు కాదు నాయన, సినిమా హీరోలు జనాల సొమ్ముతో బతికేటోళ్ళు, కానీ మేము మా కష్టాలతో సంపాదించిన సొమ్ముని మీకు అండగా ఇస్తున్నామంటూ 25 లక్షల రూపాయలు చెక్కుని రేవతి కుటుంబానికి ఇవ్వటంలో నిజంగా నిన్న జరిగిన ఘటనలు మొత్తం ఎపిసోడ్ మొత్తంలో రియల్ హీరో ఎవరు అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పవచ్చు. ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే కొంత వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చకపోయినా వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరం. కానీ ఆ అవసరాన్ని పుష్ప యూనిట్ ఫుల్ఫిల్ చేయకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద సీరియస్ కావటం, శాసనసభలోనే దాని మీద చర్చ పెట్టడం, పుష్ప యూనిట్ వ్యవహార శైలిని ఎండగట్టడం, ఇవన్నీ దాంతోపాటుగా సినిమా ఇండస్ట్రీ వ్యవహార శైలి అంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తులకు చిన్న చీమ చిటుకుమంటే ఏదైనా జరిగితే పొలవమంటూ 100 మంది పోయి పరామర్శిస్తారు. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి అటువంటి కుటుంబానికి అండాదండ ఇవ్వాల్సిన సినిమా ఇండస్ట్రీ కొన్ని గంటలు మాత్రమే జైల్లో ఉన్న అల్లు అర్జున్కి ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణం పోయిన రేవతి కుటుంబానికి ఇవ్వలేదు అనేది
ముఖ్యమంత్రి తన అసహనాన్ని వ్యక్తం చేశారు, అది వాస్తవం. అది కానీ పుష్ప 2 సినిమా విడుదల నుంచి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లు ఆదాయం పెంచుకున్నా, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసినా అది నన్ ఆఫ్ అన్నట్టే. మానవత్వం అనేది లేకపోతే ఎన్ని కోట్లున్నా ఉపయోగం లేదనేది సమాజంలో చాలా సంఘటనలు జరిగినాయి, జరగబోతున్నాయి, నిరూపించాయి కూడా. కానీ నిన్న జరిగిన విషయంలో మాత్రం మొత్తం పుష్ప 2 సినిమా విడుదల నుంచి ఈ నిన్నటి వరకు జరిగిన అంశాలు మొత్తం మీద సినిమా హీరో అల్లు అర్జున్ అయితే రియల్ హీరో మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు కోమటిరెడ్డి వెంకరెడ్డి.